హలో హాయ్ నమస్తే ఇట్స్ మీ మోని వాళ్ళ లాగే ఏంటంటే మా ఊర్లో విలేజ్కి వచ్చాం. విలేజ్లో ఏం స్పెషల్ మీకు చూపిస్తాం. రూపాయి ఖర్చు లేకుండా ఎలాంటి ఫ్రూట్స్ తినొచ్చు, వాటి గురించి హెల్త్ గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చాను నేను. సో ఈ ఈతకాయలు అండి, ఈతకాయలు చాలా రకాలు ఉంటాయి. ఈ మాత్రం చిట్టేతకాయలు అనేది వెరీ స్పెషల్ అన్నమాట. చూడడానికి చిన్నగా ఉంటాయి కానీ చాలా టేస్టీగా ఉంటాయి. మా సైడ్ వర్షాలు లేవు కాబట్టి పండడం అనేది చాలా తక్కువగా ఉంది. సో అవి మనం తీసుకెళ్ళి వాటర్ కొట్టేసి గెల్ల ఇట్లా తెంపుకోవాలి. మనం ఏదైనా గడి అంటే వాటికి ఎక్కువ ముళ్ళు ఉంటాయి కదా, మనం కోయడానికి చాలా కష్టం అవుతుంది. ఇట్లా కత్తి కొడవలు తీసుకొని వచ్చి ఇట్లా కట్ చేసి పక్కన పెట్టుకుంటే ఒక బస్తాలో కానీ డ్రమ్ముల్లో, సో ప్లాస్టిక్ డ్రమ్ము కానీ ఏదైనా వేసుకొని కొంచెం వాటర్ జల్లేసి దాంట్లో పెడితే ఇవి కాయలు పండుగ వచ్చేస్తాయి 2 డేస్కి అంతే. మా మామయ్య గారిని తీసుకెళ్ళి తీసుకొచ్చాము. ఎందుకు కోసామంటే మా చిన్న తాతయ్య వాళ్ళు బెంగళూరు నుంచి వచ్చారు. బెంగళూరు నుంచి వస్తే వాళ్ళకి అక్కడ దొరకడం కష్టం కాబట్టి వాళ్ళకి ఇట్లా తీసి పంపిస్తున్నాము. ఎలా ఉన్నాయి మామయ్య అంటే బాగున్నాయి, ఇటుకంటే పెద్దవి లేవా అని అడుగుతున్నారు. కానీ లేదు, చిట్టెత్తకాయలు స్పెషల్ ఇక్కడ. ఇవి బాగా టేస్టీగా ఉంటాయని నేను చెప్తున్నాను. మా మామయ్యకి అయితే బాగా నచ్చినాయి, తీసుకెళ్లారు. దాంతో కూడా మీకు ఇంకో నెక్స్ట్ కూడా చూపిస్తాను. అవి ఏంటంటే తాటికాయలు, ముంజికాయలు అంటారు. మా సైడ్ అయితే మేము తాటికాయలు అని అంటాము. సో మా అక్క పాప చూడది వెయిట్ లిఫ్టర్ లాగా తాటికాయలు ఇట్లా చూపిస్తుంది. ఇవి తీసుకొచ్చాం బెంగళూరుకి ఇచ్చి పంగా ఇవి మేము పెట్టుకున్నాము ఇక్కడ ఇంటి దగ్గర తినడానికి. అవి ఎలా ఉంటాయి అనేది మనకి ఎవరు జెంట్స్ కొట్టించే ఛాన్స్ లేదు. మనం ఇందాక చూపించిన దోట్లాగే కోసుకొని వచ్చాను నేనే పోయి ఎండలో. సో అవి అన్నమాట తాటికాయలు. అవి ఎలా ఉంటాయి ఏంటి అనేది మీకు చూపిస్తాను. మనకెవరో తాటికాయలు కొట్టించేవాళ్ళు, సో మనమే కొట్టుకోవాలి. ఇక్కడ విలేజ్లో ఏంటంటే ప్రతి ఒక్కరు వాళ్ళు ఎంత పెద్ద ఎంప్లాయీస్ అయినా ఇక్కడ మా దగ్గర అలా స్టైల్గా మెయింటైన్ చేయడం అనేది ఏమీ ఉండదు. ఎవరికి వాళ్ళే తెచ్చుకొని కట్ చేసుకొని తింటారు. సో నేను కూడా నా ఓన్ అన్నమాట. ఇది నేను తెచ్చుకోవడం, నేనే కోసుకొచ్చా, మేమే తింటున్నాము. చూడడానికంటే కొంచెం ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కాయలు ముదిరిపోతాయి. మామూలుగా అయితే చాలా బాగుంటాయి కాయలు, లేత కాయలు అన్నమాట. చిన్నపిల్లలు మా సైడ్ అయితే మేము ఎక్కువ తింటాం కూడా కాయల్ని. మాకైతే రూపాయి ఖర్చు లేకుండా వస్తాయి ఈ కాయలు మొత్తము. మాకు చుట్టుపక్కల తోటలు ఎక్కువ ఉంటాయి, మామిడి తోపులు, తాటి తోపులు, ఇవన్నీ మామిడి తోపులు, తాటి తోపులు, సపోటా తోటలు. అవి మొత్తం మాకు అన్నీ ఫుల్ ఫ్రీగా వస్తాయి. ఎటు పోయినా ఏ తోటగల్ల వాళ్ళైనా ఇస్తారు. ఇదేంటంటే మనకి తాటికాయలు ఇయర్లీ వన్స్ వస్తుంది. మనం బయట కొనుక్కో తినాలి. ఒక కాయ వచ్చేసి 20 రూపాయలు 30 రూపాయలు ఉంటుంది. మా దగ్గర అలా ఏమీ ఉండదు. మేమందరం తెచ్చుకొని ఫ్రీగానే తింటాము. ఇవేంటంటే తింటే కొంచెం చల్లగా ఉంటుంది అంటారు. సో ఎక్కువ తిన్నా కూడా కొంచెం మనకి వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఫ్రీగా రావడం కానీ అలా జరుగుతుంది ఇది కంటిన్యూషన్గా. సో ముంజులు తీసా, మా మేకకు కూడా పెట్టాను. మనమే తినకూడదు కదా, పక్కనుండే జంతువుకి కూడా పెట్టాలి. సో నేను కాన్సన్ట్రేషన్ చాలా సీరియస్గా పెట్టి ముంజులు తీస్తున్నాను. చిన్నపిల్లలు గట్టికాయలు తినలేకపోతున్నారు, అందుకని చెప్పేసి నేను ముంజులు తీస్తున్నా. మా అక్క కూతురు వచ్చేసి నవ్వి చేయొచ్చుగా సీరియస్గా అంటే కాన్సన్ట్రేషన్ చాలా సీరియస్గా ఉంది, అందుకే చేస్తున్నానని చెప్పాను. మా అక్క పిల్లలు పక్కన ఉన్నారు. ఎందుకంటే పక్క పిల్లలకి తినడం రాదు కదా వాళ్ళకి, అందుకని అలా ముంజలు తీస్తున్నాను. చాలా కాయలు తీస్తే దాని నిండా బౌల్ నిండా తీసి పెట్టాను. మనం చేయాలనుకుంటే ఏదైనా చేయొచ్చు, ఆడపిల్లలేంది మగపిల్లలేంది కంటిన్యూస్గా ఏదో ఒక వర్క్ చేసుకోవచ్చు. మాకు అట్లా ఏం లేదు, జాబ్ చేస్తున్నాము అది ఏముండదు. మా ఊర్లో ఎంత పెద్ద జాబ్ చేసిన వాళ్ళైనా కూడా ఎవరికి వాళ్ళు వర్క్ చేసుకుంటారు. చూడండి, మీకు మొత్తం నాకైతే టేస్ట్ బాగా నచ్చింది, చాలా తీయగా కూడా ఉన్నాయి. ఇంకా వర్షాలు కానీ వచ్చుంటే ముదిరిపోకుండా ఉండే. అక్కడ వర్షాలు లేదు, ఎక్కువ ఎండలు ఉన్నాయి కాబట్టి ముదిరిపోతున్నాయి. సో నేను తీసుకున్నాకైతే మేము లేతకాయ ముదురుకాయ అంటాము. ఇవి మాత్రం లేతగానే ఉంది, మరి అంత లేతగా లేకుండా 70% లాగా. నేనైతే బాగా కష్టపడిపోయి ఎండ బాగా స్వెట్ వచ్చేస్తుంది. చేతులు కూడా చూడు చాలా రెడ్డిష్గా వచ్చేసినాయి. ఎందుకంటే ఇది కొంచెం హార్డ్ వర్క్, కత్తికి సంబంధించింది కదా, కొంచెం మిస్ అయినా కూడా చేతులకు పడుతుంది. చూడు రెడ్డిష్గా వచ్చేసాయి. సో ముంజులు చూపించాను కదా బౌల్ నిండా. ఇదేంటంటే మనం తాటికాయలు తిన్నప్పుడు మీకు ఒకటి ఏంటి చూపిస్తానంటే, మామిడికాయ తింటే మనం ఎన్ని తాటికాయలు తిన్నా కూడా మామిడికాయకి అది ఇరుగుడు అన్నమాట, అరిగిపోతుంది. మనకు జీర్ణశక్తి కూడా బాగా వస్తుంది. చూడండి, మేము అందుకే ఖచ్చితంగా తాటికాయలు తిన్నా మామిడికాయ ఖచ్చితంగా తింటారు మా ఊర్లో. మీరు కూడా తింటారు లేదా కామెంట్ చేయండి. నిజంగా చాలా ఫ్రీగా ఉంటుంది, స్టమక్ పెయిన్ అలా రాదు తాటికాయలు తిన్నప్పుడు మామిడికాయ తింటే. మాకైతే చాలా బాగా నచ్చింది. సో అందరికి ఇస్తున్నా అక్కడ తిన్న వాళ్ళకి. మా అక్క కూతుర్ని
ఎలా ఉంది అనేది చెప్పమంటే చూడండి ఎలా నవ్వుతుందో. దానికి సిగ్గు ఎక్కువ కానీ మాటలు కూడా ఎక్కువ. అది హాయ్ చెప్తుంది. బాగుందని అడిగితే బాగుందని చెప్తాను. చాలా బాగుంటుంది దానికి. మేమైతే నేనే అసలు ఓని మొత్తం తాటికాయలు కొట్టడము అంతా చేసింది. గల్ల నుంచి కొట్టడము. కాయలు చూడు పెద్ద పెద్ద కాయలు. మనం చిన్న చెయ్యి, అది పెద్ద పెద్ద కాయలు. సో సపోర్ట్ లేకుండా కొట్టలేము కదా, అందుకే నేను అది సపోర్ట్ తీసుకొని కొడుతున్నాను. మాకైతే చాలా ఎగ్జైట్మెంట్గా అనిపించింది హాలిడేస్ పెట్టుకొని వచ్చి ఇలా తాటికాయలు తినడం, తీసుకోవడము అనేది. బయట అయితే వాళ్ళు ఎప్పుడూ తీసుకొస్తారు, ఫ్రెష్గా ఉండవు, అంతా బాగుండవు. చూడు మాది ఇది మా స్కూల్ అన్నమాట. నేను ఫస్ట్ నుంచి 5th స్టాండర్డ్ వరకు చదివింది. సో ఇక్కడ పిల్లలందరూ చాలామంది ఉయ్యాలు వేసుకొని ఊగుతూ ఉంటారు. నేను కూడా వచ్చి వాళ్ళ ఉయ్యాల్లో ఊగుతున్నాను. వాళ్ళు నవ్వుతున్నారన్నమాట. సో మీరు కూడా ఇలా చేస్తుంటారని నేను అనుకుంటున్నాను. ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మోనీ ఛానల్. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఎవ్రీవన్.